మన జీవితాల్ని మనం ఊహించని విధంగా మార్చే ఏఐ అనే ఒక టెక్నాలజీ మన జీవితాల్లోకి వచ్చేసింది కాబట్టి అసలు అది ఏ విధంగా మనం మారుస్తుంది, మన జీవితాన్ని మారుస్తుంది అన్న విషయం గురించి మాట్లాడుకునే ముందు అసలు ఏఐ ఎట్లా పనిచేస్తుంది అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. మీలో ఎవరికైనా ఇది అర్థం కాకపోతే చిన్నగా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలన్న ఒక చిన్న ప్రయత్నం నాది. ఇప్పుడు మనం ఒక ఉదాహరణ తీసుకుందాము. 2 నంబర్లు యాడ్ చేయాలి అనే ఒక ఉద్దేశం మనకుంటే అప్పట్లో మనం సాఫ్ట్వేర్ ఎట్లా తయారు చేస్తుండే అంటే, ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ని ఒక బ్లాక్ డబ్బా లాగా మనం అనుకుంటే ఆ బ్లాక్ డబ్బా లోపల మనం ఒక ప్లస్ అనే సింబల్ మనం ఇరికిచ్చి ఇప్పుడు ఈ బ్లాక్ డబ్బా లోపలికి 2 నంబర్లు మనం ఇస్తే ఇటు నుంచి ఇంకో నంబర్ వస్తుంది. సో ఆ డబ్బాని మీరు సాఫ్ట్వేర్ లాగా ఇమాజిన్ చేసుకుంటే 2 ఇంకా 3 మనం దీంట్లోకి ప్లగ్ ఇన్ చేస్తే ఆ 2, 3 లోపల యాడ్ అయ్యి, ఎందుకంటే మనమే ప్లస్ సింబల్ అక్కడ పెట్టినాం కాబట్టి బయటికి 5 వస్తుంది. 1 1 పెడితే అవి 2 యాడ్ అయ్యి బయటికి 2 వస్తుంది. సో ఇట్లా అవి కన్వెన్షనల్ సాఫ్ట్వేర్లో మనం రాస్తున్నాం అక్కడ ఏం చేయాలి అని చెప్పి. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు మన న్యాచురల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, నాకు చిన్నప్పుడు ఎవరన్నా అడిషన్ నేర్పియాలి అంటే ఇప్పుడు 2 + 3 = 5, 2 ఇంకా 3ని యాడ్ చేస్తే 5 వస్తుంది, 1 1 యాడ్ చేస్తే 2 వస్తుంది అన్న విషయము ఇట్లాంటి ఒక 100 ఎగ్జాంపుల్స్ నాకు చెప్తారు. నా బుర్రకు ఎక్కుతుంది అనమాట. ఓవర్ టైం కొన్ని ఎగ్జాంపుల్ చూసిన తర్వాత నా బుర్రకు అర్థమవుతుంది, అదే అరే ఇక్కడ ఏదో జరుగుతుంది, ఈ ప్లస్ అనే సింబల్ చూసినప్పుడల్లా ఈ రెండింటిని నేను యాడ్ చేయాలి అన్న విషయం నా బ్రెయిన్కి అర్థమవుతుంది ఈవెన్చువల్లీ. నా బ్రెయిన్ ఏం సాఫ్ట్వేర్ కాదు కదా, ఎవరు టైప్ చేస్తలేరు లోపల ప్లస్ అని చెప్పి ఒక సింబల్ ఎక్కిస్తలేరు. కానీ ఆ సింబల్ని నా న్యాచురల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని నేను నేర్చుకుంటా. అట్లనే ఈ బ్లాక్ బాక్స్ ఎగ్జాంపుల్ అయితే మనం ఏదైతే తీసుకున్నామో అదే ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఒక సాఫ్ట్వేర్కి ఏఐ సాఫ్ట్వేర్కి డిఫరెన్స్ ఏంటిది అంటే, ఏఐ అనే దానికి మనం లోపల ప్లస్ అనే సింబల్ పెట్టాం. మనం ఏం చేస్తామంటే కొన్ని 100,000 ఎగ్జాంపుల్స్ ఉదాహరణలో దానికి ఇస్తాం. 2 3 కలిపితే 5 వస్తుంది, 1 1 కలిపితే 2 వస్తుంది, 10 10 కలిపితే 20 వస్తుంది. ఇట్లా ఒక 100,000 ఎగ్జాంపుల్స్ దానికి ఇస్తాము. ఇచ్చిన తర్వాత అది నేర్చుకుంటుంది దానంతలో అదే నేర్చుకొని ఇవి రెండింటిని కలిపితే ప్లస్ అనే ఒక ఆపరేటర్ అక్కడ పెడితే ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుంది, ఈ రిజల్ట్ మనకు వస్తుంది అన్న విషయం అదే నేర్చుకుంటుంది. అది నేర్చుకున్న తర్వాత మనం దానికి ఏదైనా ఇస్తే అదే దానంతలో అదే యాడ్ చేస్తుంది. సో ఇదే ఒక కన్వెన్షనల్ సాఫ్ట్వేర్కి ఏఐకి మధ్య డిఫరెన్స్. కన్వెన్షనల్ సాఫ్ట్వేర్కి మనం నేర్పిస్తాం, మనమే ప్లస్ పెట్టాలి అని చెప్పి క్లియర్గా రాస్తాం. కానీ ఏఐ అనేది దానంతలో అదే నేర్చుకుంటుంది. ఐ హోప్ మీకు ఒకవేళ ఏఐ గురించి, ఏఐ ఎట్లా పనిచేస్తుంది, అసలు ఏఐ అంటే ఏంటిది అనేది కంప్లీట్గా ఐడియా లేకుంటే ఇది మీకు ఒక చిన్న ఐడియా వచ్చి ఉంటుంది దీనివల్ల అని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.